హలో గైస్, ఇది 100 యాప్ ఎక్స్‌ప్లోరర్ థర్డ్ వీడియో. ఇక్కడ నేను నెక్స్ట్ పాకెట్ ఆప్షన్ అనేది రియలా? ఫేక్ అనేది తెలుసుకుందాం. ఇది రియలా? ఫేక్ అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఏ వీడియోనైనా చూసేటప్పుడు, లేకపోతే ఏ యాప్ గురించైనా తెలుసుకునేటప్పుడు అది రియలా? ఫేక్ అనేది తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మంచిది. అది తెలుసుకోకుండా డైరెక్ట్ ఎవరో చెప్పిర్రు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చెప్పిర్రని డౌన్‌లోడ్ చేసుకొని మీరు డబ్బులు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటది కాబట్టి ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే దాంట్లోకి దిగండి. పాకెట్ ఆప్షన్ అనేది రియలా? ఫేకా? అనేది తెలుసుకుందాం. నేను ఈ 100 యాప్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ మంది యాప్స్ గురించి తెలుసుకోకుండా బాగానే లాస్ అయితున్నారు. ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమని ఉంటదంటే, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ఫ్యామిలీని సెట్ చేయాలని ఉంటది. కాకపోతే వాళ్ళకి డబ్బులు సంపాదించిన ఆశ వల్ల వాళ్ళ ఉన్న డబ్బులు సుత పోగొట్టుకుంటారు. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో సంపాదించుకోవడానికి మస్తు మార్గాలున్నాయి. అదే విధంగా ఈ ట్రేడింగ్ యాప్స్ ఒక మార్గం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ లేనిది ఈ యాప్స్ గురించి తెలియకుండా దీంట్లో మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకొని డబ్బులు లాస్ అవ్వడానికి ప్రయత్నించకండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఒక ప్లానింగ్ ప్రకారం, అదే విధంగా మార్కెట్ ఎప్పుడు డౌన్ అయితది, ఎప్పుడు పెరుగుతదనేది యూట్యూబ్‌లో లైవ్ నడుస్తాయి. అవి చూసుకుంటా మాత్రమే మీరు దీంట్లో ట్రేడింగ్ జేసుకోండి. లేకపోతే మీరు మేమే తోపులమని ఎళ్ళిర్రనుకోండి, మీకు మొదటికే మోక్షం వస్తది. అయితే దీంట్లో మీకు రిజిస్టర్ కావడానికి ఇక్కడ రిజిస్టర్ అని ఉంటది. అదే విధంగా ఫస్ట్ డెమోని ట్రై చేయండి. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఇచ్చిన. ఫస్ట్ చెప్తున్నా, మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డెమోని ట్రై చేయండి. డెమో అంటే ట్రై చేసిన తర్వాత ఇది రియలా? ఫేకా? అనేది మీకు అప్పుడే తెలిసిపోతది. నేను ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మీరు ఈ యాప్ గురించి రియలా? ఫేకా? కరెక్ట్ పేమెంట్ ఇస్తుందా? లేదా? అనేది తెలుసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఏమేమి పేమెంట్ ఆప్షన్స్ సపోర్ట్ చేస్తున్నాయి, అదే విధంగా దీనికి లైసెన్స్ ఉందా? లేదా? అనేది అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ రిజిస్టర్ కండి. లేకపోతే మీరు మీరు అమౌంట్ ఎంతైతే డిపాజిట్ గాని, విత్‌డ్రా చేసిర్రో అవన్నీ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటది. ఇక్కడ సేమ్ ఈ యాప్‌లనేవి ఒకటే ప్లాట్‌ఫార్మ్ లెక్క. అంటే ఒకే యాప్ ఎట్లా జెన్యూన్ వచ్చిందో దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఫేక్ యాప్స్ వస్తాయి. ఇది రియలా? జెన్యూనా? అని అంటే ఇది జెన్యూన్ అనే చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్ టైమ్ చెప్తున్నా, ఈ యాప్ అనేది జెన్యూన్‌గా వర్క్ అవుతది. కాకపోతే రిస్క్‌తో కూడుకున్నది ఎక్కువగా ఉంటది దీంట్లో. దీంట్లో మనకి మొత్తము ఇది ఫారిన్ కంపెనీ కాబట్టి ఫారిన్‌కి సంబంధించినయి డాలర్ రూపంలో ఉంటాయి. మన ఇండియాకి సంబంధించినవి ఉండవు. మన ఇండియాకి సంబంధించిన స్టాక్‌లో గాని, దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయాలంటే మనకి డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. మీరు డీమ్యాట్ అకౌంట్ ఉంటేనే మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇటువంటి దానికి ఈ ట్రేడింగ్ యాప్స్‌కి ఇటువంటి దానికి మనకి ఏది అవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అవసరం లేదు. ఓన్లీ మీరు మొబైల్ నంబర్‌తోని గాని, జీమెయిల్‌తోని సైన్ అప్ కావచ్చు. మీరు అంత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇదేందంటే మనకి డెబిట్ కార్డ్ గాని, క్రెడిట్ కార్డ్‌తోని డబ్బులు యాడ్ చేసుకోవడానికి ఉంటది. విత్‌డ్రా చేసుకోవడానికి. పేమెంట్ యాడ్ చేసుకోవడానికి గూగుల్ పే, ఫోన్‌పే, యూపీఐ ఉంటాయి. విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రం పేపాల్ లేకపోతే బ్యాంక్‌కి విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటది. ఇవి మొత్తం అదే విధంగా ఉంటాయి. ఇక్కడ ప్రతి యాప్‌లో 5 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయితది. కొన్ని యాప్‌లు 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయితది టైము. ఇక్కడ మీరు ఏ యాప్‌లోనైనా మీరు ఇన్వెస్ట్ చేయాల్సినప్పుడు ఇక్కడ గ్రాఫ్ అనేది చూసుకోండి ఫస్ట్. గ్రాఫ్ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు 1 మినిట్ గాని, 3 మినిట్స్ గాని పెట్టుకోండి. దీంట్లో నాకు నచ్చిందేందంటే ఈ యాప్‌లో మీరు ఎక్కువ టైం పెట్టుకోవచ్చు. లాంగ్ టైమ్ పెట్టుకోవచ్చు. దీంట్లో అంటే విన్నింగ్ అమౌంట్ బాగానే ఉంటది. కాకపోతే రిస్క్ బాగుంటది. మీరు ఒక 10 నిమిషాలు ఈ గ్రాఫ్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే డౌన్ అయితుందా? అప్ సైడ్ ఎళ్తుందా? అనేది తెలుసుకున్న తర్వాత దీంట్లో దిగండి. అలా కాదని ఎట్లా పడితే అట్లా పోయారనుకోండి, మీ బతుకు బస్ స్టాండ్‌లో చిప్ప పట్టుకొని తిరగాల్సొస్తది. అంటే రూ. 1000 2000 పోతే చిప్ప పట్టుకొని తిరుగుతారా అని అంటే, ఏదైనా ఫస్ట్ చిన్న అమౌంట్‌తోనే స్టార్ట్ అయితది. తర్వాత ఆ అమౌంట్ కాస్త పెద్దగా లక్షలల్లకెళ్ళిపోతది. అంటే చాలామంది 500తోని స్టార్ట్ చేసి కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళున్నారు ఇటువంటి యాప్‌లల్ల. వాళ్ళకి దాని గురించి పోగొట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలీదు అంతగనం ఎట్లా పోగొట్టుకున్నారంటే, ఒకసారి మీరు దిగితే మీకు తెలుస్తది. అందుకే ముందే చెప్తున్నా, ఎవనికైతే అంటే దెబ్బ తగులుతదో వానికే నొప్పి తెలుస్తదన్నట్టు. ఫస్ట్ ఎవరన్నా చెప్తే మీరు దాన్ని నమ్మడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఏ విషయంనైనా నమ్మినా నమ్మకున్నా పైసల విషయంలో మాత్రం కంపల్సరీ నమ్మాలి. ఏదైతే జెన్యూన్ ఉందో నేనైతే జెన్యూన్ ఉందని జెప్తా. అదే విధంగా ఫేక్ ఉందో ఫేక్ ఉందని జెప్తా. ఏదైనా ఇప్పుడు ఇటువంటి యాప్‌లల్ల నాకు ఒక్కటి నేను మంచిగా ప్రమోట్ జేసినట్టు చెప్పిందనుకో, వాళ్ళు నాకు లక్షలలో ఇన్‌కమ్ ఇస్తారు.
కానీ నాకు ఆ లక్షలు అవసరం లేదు. మీరు ఈ యూట్యూబ్‌ని చూసి అంటే ఈ వీడియోని చూసి ఒక లైక్, కామెంట్ పెడితే చాలు. ఎందుకనంటే ఈ వీడియో ఒక 10 మందికి ఉపయోగపడ్డా చాలు. ఎవరైతే స్టూడెంట్స్ గాని, అప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళేందనంటే ఇట్లాంటి యాప్‌లలో మోసపోవడానికి చానా ఎక్కువ ఛాన్స్ ఉంది. అందుకే నేను ప్రమోషన్స్ పక్కన బెట్టి మీ గురించి ఇట్లాంటి యాప్స్‌ల గురించి చెప్తున్నా. ఈ ట్రేడింగ్ యాప్స్‌లో 50% ఫేక్ ఉంటాయి. 50% జెన్యూన్ ఉంటాయి. అదే విధంగా 100% రిస్క్ ఉంటది. రిస్క్ ఎక్కువగా ఉంటది. గుర్తుపెట్టుకోండి. దీంట్లో 90% లాస్ ఉంటే 10% విన్నింగ్ ఛాన్స్ ఉంటది. ఇదనేది 100% లక్ పైన డిపెండ్ అయి ఉంటది. అదే విధంగా 100% మీ నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటది. ఏదైనా ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే ఎగ్జిక్యూట్ జేయడానికి ట్రై జేయండి. ఏదైనా మీరు ఎళ్లి నేను అదృష్టవంతుడిని, నాకు అన్నీ తెలుసు అని, నాకు అదృష్టం నేను ఏది పెట్టినా వస్తదని మీరు పెట్టిరనుకోండి, మీకు అదృష్టంతో పాటు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఏదో 100 మందిలో ఒక్కరికి, ఇద్దరికి అదృష్టం వర్క్ అవుతది గానీ, మిగతా మందికి గ్రాఫ్స్‌ని అనాలిసిస్ జేసిన తర్వాతనే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత మీరు విన్నింగ్స్ తీసుకోవచ్చు. లేకపోతే అదృష్టం పైన ఒక్కదాని పైన డిపెండ్ అయ్యి ఉంటే 100 మందిలో ఇద్దరు, ముగ్గురికి అదృష్టం వర్తిస్తది. మిగతా మంది లాస్ అయ్యడానికి ఛాన్స్ ఉంటది. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టిన. ఒకసారి డెమోని ప్రాక్టీస్ జేసిన తర్వాత, ఈ యాప్ గురించి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే దిగండి. లేకపోతే నేనే తోపు అనుకోండి. ఒక్కసారి యాప్‌లో రూ. 1000 మీరు డిపాజిట్ జేస్తే, ఆ రూ. 1000 కాస్త 50,000, 1,00,000 వరకు సుతా ఎళ్తది. ఎందుకనంటే రూ. 1000 పోయినోనికి ఆ రూ. 1000ని ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో ఇంకా 2000 డిపాజిట్ జేస్తాడు. ఇలానే ప్రాసెస్ వేలల నుంచి లక్షల దాకా ఎళ్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్.